హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ 24. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మెలికలు తిరుగుతూ యష్ శుభని ఊహించుకుంటున్నాడు. కోపంగా చూస్తాడు సూర్య యష్ ని. ఎహే, తన పేరు నా ముందు తీయకు. అసలు ఈ ప్రాబ్లం ఆ అమ్మాయి వల్లే వచ్చింది. తను మనం అనుకున్నంత సాఫ్ట్ కాదు, పైకి కనిపించదు కానీ పెద్ద కంచు అంటాడు జశ్వంత్. దాంతో సూర్య షాక్ అయితే, నిజమా? అంటే నువ్వు డ్రాప్ అయిపోయావా? హ్యాపీగా నేను కంటిన్యూ అయిపోతా, నాకు కాంపిటీషన్ లేదురా ఇప్పుడు అంటూ సూర్య చేయి పట్టుకొని హ్యాపీగా ఊగుతాడు తిరుమలేష్. ఏయ్, నేను చెప్పేది వినపడట్లేదా? నువ్వు చూస్తే మంచు, అది చూస్తే కంచు. ఉప్పుమని ఊదిందంటే ఆ గాలికే కరిగిపోతావు. నా మాట విని దాని జోలికి వెళ్ళకు, అసలే తింగరేదవ్వి అని తిడతాడు జశ్వంత్ యష్ని. ముందు తనని అది ఇది అనకు అన్నాడు సూర్య చికాకుగా. తననంటే నీకేంటిరా అని అడిగాడు జశ్వంత్. ఎంతైనా ఆడపిల్ల కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి అంటూ కవర్ చేశాడు సూర్య. అదే కదా మరి ప్రాబ్లం, మాకు కాక నీకా? తను ఎవరనుకుంటున్నావురా? నా ఆరాధ్య దేవత అన్నాడు అప్పటి వరకు మిర్రర్ లో తన అందాన్ని చూసుకున్న యష్. ఆ మాట వినగానే సూర్యకి కోపం వచ్చింది. నువ్వు మూసుకొని ఇంకొక మాట మాట్లాడితే ఆ అమ్మాయి గురించి, వాడి పక్కనే ఇంకో బెడ్ పైన ఉంటావు అంటూ యష్ కి వార్నింగ్ ఇచ్చి, ఎందుకురా హాసిని అన్ని మాటలు అంటున్నావు? మొన్న మీరు లంచ్ కి కూడా వెళ్లారు కదా, కొంప తీసి అక్కడ ఏమైనా జరిగిందా అని అడిగాడు సూర్య పైకి చాలా సీరియస్ గా. కానీ తను లోపల మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక శుభ జోలికి జశ్వంత్ వెళ్ళడు అని. పేషెంట్ తో ఇలా మీరు ఇద్దరు ఉండకూడదు, మళ్ళీ సార్ చూస్తే మమ్మల్ని తిడతాడు అంటూ అప్పుడే నర్సు వచ్చి చెప్పింది. అయితే మీరు కూడా రండి, ముగ్గురం అవుతాం అంటాడు తిరుమలేష్. నర్సు కోపంగా చూస్తుంది. ఏయ్, ఎక్కువ చేయకు ఇడియట్ అని యష్ని తిట్టి, సారీ సిస్టర్ అంటూ యష్ని బయటికి పంపించిన సూర్య జశ్వంత్ ని మళ్ళీ అడిగాడు అసలు ఏం జరిగిందని. ఇక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాడు జశ్వంత్. అది ఒక ఫేమస్ రెస్టారెంట్. ఇద్దరు ఒక టేబుల్ ముందు కూర్చున్నారు. ఏం తింటారు మీరు, వెజ్ ఆర్ నాన్ వెజ్? ఇక్కడ చాలా వెరైటీస్ అవైలబుల్ లో ఉంటాయి. సిటీలోనే ఫేమస్ రెస్టారెంట్ ఇది అని జశ్వంత్ హాసిని చూస్తూ చెప్పాడు. అవునా, గ్రేట్ అంటూ మెనూ చూస్తూ తనకిష్టమైన లైట్ ఫుడ్ ని ఆర్డర్ చేసింది హాసిని. ఎంతైనా లేడీస్ కదా, అందాన్ని కాపాడుకోవడానికి చాలా లిమిట్ గా తింటారేమో అని నవ్వుతూ తను మాత్రం బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాడు. కాసేపటికి వాళ్ళ ఫుడ్ టేబుల్ పైకి వచ్చింది. హ్యాపీగా తింటారు. ఆ తర్వాత హాసినికి చాక్లెట్ ఐస్ క్రీమ్, అతనికి మిల్క్ షేక్ వస్తుంది. హాసిని ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తూ ఉండగా ఐస్ క్రీమ్ మధ్యలో ఒక గోల్డ్ రింగ్ వస్తుంది తన స్పూన్ లోకి. ఓ మై గాడ్, ఇదేంటి? తినే ఫుడ్ లో ఇలా రింగ్ వచ్చింది, చాలా గొప్ప రెస్టారెంట్ అన్నారు, ఇలాగైనా సర్వీస్ చేసేది అంటూ జశ్వంత్ కి చూపించి మేనేజర్ ని పిలవమంటుంది హాసిని. దాంతో నవ్వుతూ జశ్వంత్, యాక్చువల్లీ ఇది నా రింగ్ అంటాడు. వాట్ యు మీన్? అయితే ఐస్ క్రీమ్ లో ఏం చేస్తుంది అని అడిగింది హాసిని. ఇది సర్ప్రైజ్ అనమాట, నేనే వాళ్లకు డబ్బులు ఇచ్చి ఇలా అరేంజ్ చేయించాను అంటూ జశ్వంత్ తన కోట్ నుంచి రోజ్ ఫ్లవర్ తీసి హాసిని ముందు నీల్స్ పై కూర్చొని, ఇదిగో పువ్వు, నువ్వే నా లవ్, నా లవ్ ని యాక్సెప్ట్ చేసి నువ్వు నాది అవ్వు, ఎప్పటికీ ఈ దాసుడిని నీ పాదాల దగ్గర ఉండనివ్వు అంటాడు ఫ్లవర్ పట్టుకొని. సీరియస్ గా అతన్ని చూసిన హాసిని ఫ్లవర్ తీసుకోకుండా, ముందు మీరు కూర్చోండి అంటుంది. వెంటనే జశ్వంత్ చైర్లో కూర్చుంటాడు. ఏంటిది సడన్ గా అని అడుగుతుంది. సడన్ గా కాదు, మిమ్మల్ని చూసిన క్షణంలోనే ప్రేమలో పడిపోయాను. మీరు లేకుండా నేను బ్రతకలేను, మీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను, మీరు నో అంటే నాకు చావే శరణ్యం అంటాడు జశ్వంత్. సో మీరు నన్ను ప్రేమిస్తున్నారు? తను చూడగానే పడిపోయారు అని అడిగింది హాసిని జశ్వంత్. ఎస్, 100% కాదు, 1000% అంటాడు జశ్వంత్ చాలా కాన్ఫిడెంట్ గా.
సరే, మీరు చెప్పిన చివరి మాటలు బాగా గుర్తుపెట్టుకోండి అనగానే ఏవి అని అడిగాడు జశ్వంత్ కన్ఫ్యూజ్ గా. ఇందాక చెప్పారే అవే. ఫస్ట్ వన్, మీరు లేకుండా నేను బ్రతకలేను. సెకండ్ వన్, మీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. థర్డ్ వన్, మీరు నో అంటే నాకు చావే శరణ్యం అన్నారు చూడండి. అవి మూడు అంటూ హాసిని రెస్టారెంట్ పై ఫ్లోర్ కి తీసుకెళ్తుంది జశ్వంత్ ని. అక్కడికి వెళ్ళగానే జశ్వంత్ ని అక్కడి నుంచి కిందికి దూకండి అంటుంది. దాంతో షాక్ తిన్న జశ్వంత్ అదేంటి అని అడుగుతాడు ఆశ్చర్యంగా. సెకండ్ వన్, నా కోసం ప్రాణాలైనా ఇస్తాను అన్నారు కదా, ఒక్కసారి మీ ప్రాణాలు నాకు ఇవ్వండి అంటుంది చాలా క్యాజువల్ గా హాసిని. వాట్, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ప్రాణాలు ఇవ్వడం అంటే అది ఎలా కుదురుతుంది? అంటే నేను చచ్చాక మీతో నేను ఎలా కలిసి ఉంటాను? అవసరం అయితే అన్నాను, ఇప్పుడు మీకు ఏమీ అవసరం లేదు కదా అంటాడు జశ్వంత్. అంటే మీ మాటకి మీనింగ్ అవసరమైనప్పుడు ఇస్తారనా? సరే, నాకు ఇప్పుడు అవసరం ఏమీ లేదు. సో మీ ప్రపోజల్ లో అది ఒక్కటి తీసేద్దాం అంటుంది హాసిని. షాక్ లో ఉన్న అతనికి ఆమె చెప్పింది అర్థం కాకపోయినా సరే అన్నట్లుగా తల ఊపాడు జశ్వంత్. నెక్స్ట్ ఏంటి మీరన్నది? మీరు లేకుండా నేను బ్రతకలేను. మీరు నో అంటే నాకు చావే శరణ్యం. ఈ రెండు మాటలకి మీనింగ్ ఒకటే కాబట్టి ఇప్పుడు మీరు ఎలా చావబోతున్నారు అని అడిగింది హాసిని. అదేంటి అని అడిగాడు జశ్వంత్ ఈసారి హడలిపోతూ. నేను మీ ప్రపోజల్ ని రిజెక్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు ప్రాణాలతో ఉండకూడదు. అందుకే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటున్నారు అని అడుగుతున్నా అంటూ క్లారిటీ ఇచ్చింది హాసిని. వామ్మో, ఈ అమ్మాయి ఏంటి వింతగా మాట్లాడుతుంది అనుకుంటూనే, అదేంటి హాసిని గారు, నేను నచ్చలేదా మీకు అని అడిగాడు జశ్వంత్. నచ్చలేదు, అది ఎందుకని మీరు అడగొచ్చు. నేను మీకు ఎందుకు నచ్చాను అని అడిగానా? అలాగే ఎవరి కారణాలు వాళ్ళవి కాబట్టి నేను మీకు నో చెప్తున్నాను. నెక్స్ట్ మీరు ఎలా చనిపోబోతున్నారు నాకు చెప్పరా అని ఆసక్తిగా మళ్ళీ అడిగింది హాసిని. ఈ అమ్మాయి మంచిదా పిచ్చిదా? ఇంకా షాక్ లోనే ఉన్న జశ్వంత్ అనుకుంటూ, అంటే ఫస్ట్ మిమ్మల్ని బతిమాలే వరకు ఉంటుంది కదండి, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ అంటాడు ఏం మాట్లాడాలో తెలియక జశ్వంత్. సరే మరి, మన టేబుల్ దగ్గరికి వెళ్దాం, అక్కడ బతిమాలండి అంటుంది. సరే అని టేబుల్ దగ్గరికి వెళ్ళాక చాలాసేపు రిక్వెస్ట్ చేస్తాడు జశ్వంత్. హాసిని, మిమ్మల్ని నేను ఫారెన్ కి తీసుకెళ్తాను, మీ వంటి నిండా నగలు పెడతాను, నాకు చాలా ఆస్తితో పాటు బ్యాంకు బ్యాలెన్స్ కూడా ఉంది అని రకరకాలుగా. కానీ హాసిని కన్విన్స్ అవ్వదు. ఇక ఇద్దరికి జ్యూస్ తెప్పిస్తుంది హాసిని. మీ ఒపీనియన్ చెప్పండి ఇప్పుడైనా అని అడుగుతాడు జశ్వంత్. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందు ఈ జ్యూస్ తాగండి అంటూ గ్లాస్ ముందర పెడుతుంది హాసిని. హాసిని మాటలకు బ్రెయిన్ వేడి ఎక్కడంతో జ్యూస్ తీసుకొని గటగట తాగేశాడు జశ్వంత్. తను కూడా జ్యూస్ కంప్లీట్ చేసేసి, ఇక నేను బయలుదేరతాను జశ్వంత్ గారు అంటుంది హాసిని. అదేంటి టాపిక్ మధ్యలోనే వదిలేశారు అని అడిగాడు జశ్వంత్. నేనేం వదల్లేదు, నేను మిమ్మల్ని రిజెక్ట్ చేశాను. మీరు ఇంకా సూసైడ్ కి ప్లాన్ చేసుకోలేదు కాబట్టి నేను మీకు ఒక ఫ్లేవర్ చేశాను అంటుంది హాసిని. నాకు ఫ్లేవర్ ఏంటి, ఎప్పుడు చేశారు అని అడిగాడు కన్ఫ్యూజ్ గా జశ్వంత్. జస్ట్ 2 minutes బ్యాక్. మీ ప్రేమ నిజమా కాదా అని దీంతో నాకు క్లారిటీ వస్తుంది. అందుకే మీ జ్యూస్ లో స్మాల్ డోస్ పాయిజన్ కలిపేశాను. మీరిప్పుడు హాస్పిటల్ కి వెళ్తే నా కోసం ప్రాణాలు ఇవ్వడం అనేది అబద్ధం అవుతుంది. ఒకవేళ మీరు హాస్పిటల్ కి వెళ్ళకపోతే మీ లవ్ లో సిన్సియారిటీ ఉన్నట్టు నాకు తెలిసిపోతుంది అంటూ హాసిని లేచి, ఎందుకైనా మంచిది, ఈ నీల్స్ పాలిష్ బాటిల్ మీ దగ్గర పెట్టుకోండి. బై ఛాన్స్ మీరు హాస్పిటల్ కి వెళ్తే దీనికి విరుగుడు ఏంటో తెలిస్తే డాక్టర్స్ మీకు త్వరగా ట్రీట్మెంట్ చేస్తారు అని చాలా ఈజీగా చెప్పేసి వెళ్ళిపోయింది హాసిని. కాసేపు జశ్వంత్ కి ఏం పని చేయదు. అసలు హాసిని ఏం చెప్పింది, తను ఏం విన్నాడు అని ఆలోచిస్తూ హాసిని చెప్పింది మరొకసారి రివైండ్ చేసుకొని, మై గాడ్, నేనిప్పుడు పాయిజన్ తాగానా అంటూ వెంటనే హాస్పిటల్ కి పరిగెత్తాడు జశ్వంత్. ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్. ప్రజెంట్
ముఖం పిడకలా పెట్టుకొని కూర్చున్నాడు జశ్వంత్. సూర్య కూడా తనకంటే సీరియస్ గా ఫేస్ పెట్టుకొని కూర్చున్నాడు. జస్ట్ 10 సెకండ్స్ తర్వాత సూర్య ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా తన తోటి అవ్వక బయటపడిపోయాడు. ఇక ఒకటే కడుపు పట్టుకొని నవ్వుతూ చైర్ పై నుంచి లేచి పడి పడి నవ్వుతున్నాడు సూర్య. తన వల్ల కావడం లేదు నవ్వుని ఆపుకోవడం. ఇక సూర్య నవ్వుని చూసి కోపంగా, నాకు తెలుసురా, నా డిసప్పాయింట్మెంట్ చూస్తే మీరు చాలా హ్యాపీగా అవుతారని అంటాడు ఫేస్ అదోలా పెట్టుకొని జశ్వంత్. అది కాదు జెసి, మాట వరుసకి ప్రాణాలు ఇస్తాను అంటే ప్రాణాలు తీసేస్తుందా? ఇలాంటి అమ్మాయి ఎక్కడైనా ఉంటుందా అని అడిగాడు సూర్య నవ్వుని ఆపుకుంటూ మధ్య మధ్యలో. అదే కదా, ఉత్త టెస్ట్ ట్యూబ్ బేబీలా ఉంది, అసలు ఫీలింగ్స్ లేవు. చెట్టంత మొగాడికి జ్యూస్ లో విషం కలిపి ఇస్తుందా, అది కూడా నా ముందే. ఎంత గడ్స్ తనకి. ఒక్కోసారి అనిపిస్తుంది తను అసలు అమ్మాయేనా అని అనగానే, ఏయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు అన్నాడు సూర్య తన నవ్వుని ఆపుకుంటూ. ఏదైనా మాట్లాడతాను, ఇవాళ నేను హాస్పిటల్లో ఉండడానికి కారణం తాను అన్నాడు జశ్వంత్. కరెక్టే, మరి తనపై కేసు పెట్టకూడదా అని అడిగాడు సూర్య. అది కూడా ట్రై చేశాను భయ్యా, నిన్న కాల్ చేస్తే తిరిగి నన్నే బెదిరిస్తుందిరా అన్నాడు జశ్వంత్. ఏంటి నిజమా అన్న చాలా ఆశ్చర్యంగా సూర్య. శుభలో మరో కోణం చూస్తున్నాడు ఫస్ట్ టైం అతను. అందుకే చాలా ఆసక్తిగా అడిగాడు. అవునరా, బెదిరించింది. తన లవ్ ప్రపోజల్ కి ఒప్పుకోలేదని తన మీద తప్పుడు కేసు పెడుతున్నాడని, మహిళా సంఘాలను ఆశ్రయిస్తానని, పైగా ఒక వీడియో కూడా షేర్ చేసింది. అదే తనకి మెయిన్ ఎవిడెన్స్ తెలుసా అన్నాడు ఏడుపు ముఖంతో జశ్వంత్. ఏం వీడియో అది అడిగాడు ఆసక్తిగా సూర్య. రెస్టారెంట్ మేనేజర్ తో తను ఒక యూట్యూబర్ గా పరిచయం చేసుకొని మీ రెస్టారెంట్ లో లవర్స్ కి ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తారు అని అడిగింది. దానికి ఆ దిక్కుమాలినోడు నా గురించి మొత్తం చెప్పాడు. ఐస్ క్రీమ్ లో రింగు పెట్టి ఇవ్వమనడం, నేను తనకి ప్రపోజ్ చేయడం, పైగా మా తతంగం అంతా స్పెషల్ కెమెరాలో వీడియో రికార్డింగ్ తీయించాడు వాడి బిజినెస్ పబ్లిసిటీ కోసం. ఆ వీడియో క్లిప్ కాస్త హాసిని చేతికి చేరింది. అది చాలు నన్ను లోపలేయించడానికి అన్నాడు తన గోడు వెళ్ళబోసుకుంటూ జశ్వంత్. సూర్యకి నిజంగా షాక్ మీద షాక్ తగిలింది. తను ఇంత షార్పా, ప్రతి మాటకి పల్లెటూరు ముఖం అంటాను అనుకున్నాడు మనసులో సూర్య. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.